చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. ఆశీస్సులు తల్లి. అమ్మ, ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఇక ఇప్పుడు కాశీ గురించి, కాశీ విశ్వనాథుడి గురించి మాట్లాడుకుందాం. కాశీ గురించి నిజంగా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మహాశ్మశానం అంటారు, మోక్షానికి మార్గము అంటుంటారు, రకరకాలుగా చెప్తుంటారు. మరి అసలు ఈ కాశీ నగరం యొక్క విశిష్టత, స్వామి యొక్క వైభవం గురించి వివరించండి. నువ్వే చెప్పావు మాటల్లో, అది దాని గురించి మనం చెప్పుకోలేమని. 1000 శిరస్సులున్న ఆదిశేషుడు కూడా ఆ కాశీ గురించి వర్ణించలేదని చెప్పలేరని అంటారు. అలాంటిది ఏదో భగవంతుడు మనకి నిజంగా మనని అనుగ్రహించినంత వరకు మనం చెప్పుకుని తప్పకుండా తరిద్దాం. అంతే అమ్మ. అది సానందమానందమా వనే వసంతమానందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. కాశీ గురించి విశేషాల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అవును కదా. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాసంలో కూర్చుని ఉన్నప్పుడు పార్వతీదేవి అడిగిందిట, స్వామి మీరు, ఆవిడ లోకహితం కోసం అడిగింది ఆవిడే. సరే, మీరు అవిముక్త క్షేత్రం అంటారు కాశీని. అవిముక్తేశ్వరుడు శివుడి పేరు. అవునా? అవిముక్త క్షేత్రం అంటే అవిముక్త అంటే అవిముక్తం అంటే శివుడి చేత వదలబడనిది. అంటే ఆయన విడిచిపెట్టాడు, ఎప్పుడు విడవడు అన్నమాట దాన్ని. ఓహోహోహో, అంటే మనం ఎప్పటికీ వదలడనా అక్కడికి వెళ్తే? ఆయన కాశీని వదలడు, అవిముక్త క్షేత్రం అంటారు కాశీ. స్వామి ఎప్పుడు అక్కడ ఉంటాడు, కొలువై ఉంటాడని అంతే. ఆయన దాన్ని విడిచిపెట్టట. ఆయన అవిముక్త క్షేత్రం అంటే ఆయన దాన్ని విడిచిపెట్టాడు. వదలబడని క్షేత్రం అది, శివుని చేత వదలబడని క్షేత్రం. లింగం కూడా విశ్వేశ్వరుణ్ణి అవిముక్తేశ్వరుడు అని కూడా అంటారు. ఆనందవనం అంటారు కాశీని. ఆనందం ఇప్పుడు మనం అక్కడ పూజలు ఇవి చేసుకున్నాం అంటే సంకల్పం చెప్పేటప్పుడు మనం హైదరాబాద్ స్వగృహే శోభన గృహే సమస్త అనుకుంటూ మనం సంకల్పంలో చెప్పుకున్నట్టుగా అందులో ఆనందవనే అని చెప్తారు సంకల్పం. అవునా? అలా సరే, మీరు అక్కడ ఎందుకంత, మీరు అక్కడ ఉందామని ఎందుకంత మీరు ఇష్టపడతారు అని చెప్పి అడుగుతుంది పార్వతీదేవి స్వామిని. ఈ అవిముక్త క్షేత్రంలో మీరు అక్కడే ఉండాలని ఎందుకు అనుకుంటారు, ఎందుకు ఇష్టపడతారంతా అని చెప్పి ఆవిడ అడిగితే, అప్పుడు ఆయన, మహేశ్వరి, ఈ వారణాసీపురంలో ఉండటం నాకు చాలా ఇష్టం. నా భక్తులు, నా తత్వం తెలిసిన జ్ఞానులు అందరూ కూడా నన్ను సేవించుకుని ఇక్కడ మోక్షానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లేదు అసలు. ఈ అవిముక్త క్షేత్రం అనేది పంచక్రోశి అంటారు. చుట్టూ పంచక్రోశి అంటే, క్రోశు అంటే 8 మైళ్ళు, పంచక్రోశి అంటే 540 మైళ్ళ చుట్టూ విస్తీర్ణం అన్నమాట విశ్వేశ్వరుడికి. అది పంచక్రోశి అంటారు దాన్ని. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తారు వెళ్ళి. అక్కడ చూడటానికి వెళ్ళిన వాళ్ళు, ఆటో నడవగలిగిన వాళ్ళు నడవలు, లేకపోతే ఆటోలు చేసుకుని అయినా కనుక మన అక్కడ అగ్ని లింగం దగ్గర తిరిగి వచ్చినట్టుగా ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటారు. పంచక్రోశి అంటారు అక్కడ. పరిక్రమణం అదే ప్రదక్షిణం చేయటం. దాని చుట్టూ ఈ పంచ అంటే చుట్టూ 40 కిలోమీటర్ 40 మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది కదా. అదంతా చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటారు వెళ్ళిన వాళ్ళు. సరే, వీళ్ళు వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లేదుట. ఆ అవిముక్త క్షేత్రంలో మరణించిన వాడు చెప్పుకున్నాం కదా, చీమ, దోమ, వీళ్ళు పురుషుల, స్త్రీల, పిల్లల, పెద్దవాళ్ళ, జంతువుల, మరి జలచరాల, ప్రతి ప్రాణి కూడాను అక్కడ కనుక మరణిస్తే వాళ్ళకి ముక్తి, మోక్షమే. అయితే ఇప్పుడు పుణ్యం చేసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు, అక్కడ పోయారు,
వాళ్ళకెటు పుణ్యలోకాల ప్రాప్తే త్వరగానే మోక్షం వస్తుంది. కానీ ఇప్పుడు మహాపాపం చేసిన వాళ్ళు ఉంటారు, అవునమ్మా, అవునా? ఆ మహాపాపం చేసిన వాళ్ళు కూడా అక్కడ పోయారనుకో వాళ్ళ కర్మని అనుభవించాల్సిందే వాళ్ళు. వాళ్ళకి దానికి శిక్ష ఏదో, ఆ పాపానికి తగిన శిక్షలు ఏవో ఉన్నాయి కదా నరకంలో, అవి అనుభవించి చివరికి మొత్తం మోక్షానికి పెడతారు వాళ్ళు. అంటే మళ్ళీ జన్మ అయితే ఉండదు. దీనిలో వీళ్ళు చేసిన పాపాలకి తగిన శిక్షను వీళ్ళు అక్కడ అనుభవించి అదంతా తీరిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ మరణించడమే కాదు, 9 రోజులు గాని 9 నెలలు గాని గర్భావాసం ఉన్నా కూడా పాపపు రాశి గర్భావాసం ఉండదు వాళ్ళకి. మోక్షం అంటే ఉన్న వాళ్ళకమ్మా, అక్కడ ఉండి వచ్చిన వాళ్ళకి కూడా పాపపు రాశి తగ్గిపోతుంది అని అంటారు. ఇప్పుడు 9 రోజులు 9 రాత్రులు ఉండేవాళ్ళు ఉంటారు, 9 నెలలు గర్భవాసంలో ఉన్నన్ని రోజులు ఉంటారు. ఇప్పుడు మా తోడుకోడలో ఆవిడ వెళ్ళింది 9 నెలల 9 రోజులు లెక్క. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందో తను వెళ్ళి? ఇప్పుడు మొన్న కింద నెలలో వెళ్ళింది. రథసప్తమి నాడు అక్కడ దీక్ష తీసుకుంటారట. 9 నెలల 9 రోజులు. ఇక అది అన్ని రోజులును వీళ్ళు ఇది దాటి ఆ ఏరియా దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు, అక్కడే ఉండాలి. పొలిమేర దాటకూడదు. పొలిమేర గుర్తు రాలేదు, పొలిమేర దాటి వెళ్ళకూడదు. అందుకని దానికి అక్కడ దీక్ష రథసప్తమి రోజున దీక్ష తీసుకున్నదిట. 9 నెలలు 9 రోజులు అక్కడ ఉండి తర్వాత వచ్చేస్తారు. అది అందుకని అంత విశేషం అక్కడ ఉంది. వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లేదు. ఇది అవిముక్తం అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది ఈ కాశీ. బ్రహ్మాది దేవతలకు కూడా దీని యొక్క గొప్పతనం విశిష్టత బ్రహ్మాది దేవతలకు కూడా తెలియదు అని చెప్పాడు పరమశివుడు పార్వతీదేవి. రహస్యం అన్నట్టు అంత నిజమే. అంత ఆ గొప్ప రహస్యమైనటువంటి క్షేత్రం అది. వాళ్ళకు కూడా తెలియదు. అయితే ఇక్కడ నా భక్తులైన వాళ్ళందరూ చాలామంది లింగాలు ప్రతిష్ఠ చేస్తారు అక్కడ. అవి కూడా ఇంతటి మహిమ కలిగిన లింగాలు అవిను. వాళ్ళు చేసే కాశీ క్షేత్రంలో ఈ వెళ్ళిన భక్తులు కనుక లింగ ప్రతిష్ఠ చేస్తే వాటికి కూడా ఇప్పుడు అవిముక్త లింగం పరమశివుడి ముఖ్యమైనటువంటి లింగం ఏదుందో అంతటి మహాత్యం వాటికి కూడా ఉంటుంది. స్వయాన స్వామి వెలిసిన స్వయం అంతే లింగానికి ఆ లింగాలన్నిట్లో ఆయన ఉంటాడు. ఈ లింగాలకు కూడా కాబట్టి వాటికి కూడా అంతటి ప్రభావం ఉంటుంది అని. సరే అవి కూడా వీళ్ళు కోరిన కోరికలు మనం ఏదో విశ్వేశ్వరుడి పేరు చెప్పుకొని కోరుకున్నట్టుగానే ఆ లింగాల దగ్గర నమస్కారం చేసుకొని కోరికలు కోరితే అవన్నీ కూడా తీర్తాయిట. ఈ పరిధి అంతా ఈ లింగాలన్నీ వీటి పరిధి అంతా కూడా పంచక్రోశ ప్రదేశాలన్నిటిలోనూ విస్తరించి ఉన్నాయి అన్నమాట ఈ లింగాలు అవి కూడాను. వాటికి అన్నిటికీ అంత ప్రతిష్టత ఉన్నదని చెప్పారు. మోక్షం అంటే 4 రకాల మోక్షాలు చెప్తారు. అంటే సాధకుడి సాధన బట్టి. ఇప్పుడు అంటే ఏమిటి? సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అనే 4 రకాల మోక్షాలు ఉన్నాయి. అంటే వాళ్ళు చేసే సాధనని బట్టి వాళ్ళకి ఆ మోక్షాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రకమైన ఏమిటి ఆ మోక్షం అంటే? సాలోక్యం అంటే భగవంతుడు లోకంలో ఉండటం. ఈ తపస్సు సాధన చేసిన సాధకుడు భగవంతుడు లోకంలో ఉంటాడు. అదొక మోక్షం అంతే. మోక్షం అది. మోక్షాల్లో రకాలు ఇవి. ఆ లోకాల్లో ఉండటం అనేది మనం హైదరాబాద్లో ఉన్నట్టు దేవుడు హైదరాబాద్నే చెప్పుకున్నాం. సరే, తర్వాత సారూప్యం భగవంతుడిని రూపంతో. ఇప్పుడు ఏమిటి మన ఏకాదశి రుద్రాభిషేకాలు అవి చేస్తారా? దానికి ఏం చేస్తారంటే ముందర సంకల్పం పూజ. దీనికి దాన్ని ఏమిటంటారప్పా, ఇక్కడ రాసుకున్నాను, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని అంటూ ఉంటారా. ఆ మహాన్యాసం అనేది మంత్రాలతోటి ఆ పరమశివుణ్ణి వీళ్ళలోకి ఆవాహన చేసుకుంటారు. సారూప్యం ఆ రూపంలోకి వెళ్ళిపోవడం అన్నమాట. సారూప్యం అంటే అది. ఆ మంత్రాలతోటి చేస్తున్న వారే శివుడుగా మారి శివుడు ఇవన్నీ వీళ్ళలోకి ఆవాహన చేసుకుని అప్పుడు కానీ శివుడు ఏకాదశి రుద్రాభిషేకం చేయటానికి అర్హత ఉండదు. ఆ రూపాన్ని ధరించి
అది అందుకే మనకి ఆడవాళ్ళకు కూడా పూజలు చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి చక్క లక్ష్మీదేవి దాకా అలంకరించుకుని పూజ చేయమంటారు. అవును. ఊరికి ఎట్ట పడితే అట్ట చెరిగిన గుడ్డలతో వాటితో వీటితో ఏదో అయింది అనిపించి అట్లా కాకుండా అమ్మవారిలాగా కిరీటాలు పెట్టుకోకపోవచ్చు, కానీ చక్కగా పసుపు కుంకుమలతోటి పూలు పెట్టుకుని లక్షణమైన పద్ధతిలో లక్ష్మీదేవిలాగా పూజ చేసుకోవాలంటారు. అంటే సారూప్యం, ఆ రూప్యాన్ని ధరించి పూజ చేయటం, ఆ రూపాన్ని ధరించి అని చెప్పి. తర్వాత సామీప్యం, భగవంతుడికి దగ్గరగా ఉండటం, సమీపం అంటూ ఉంటాం కదా, సామీప్యంలో ఉండటం. చిట్ట చివరిది సాయుధ్యం. సాయుధ్యం అంటే ఇంకా ఐక్యమైపోవటం, వీళ్ళకి దగ్గర ఉండటం, ఆ రూపాన్ని ధరించటం, ఇలాంటివన్నీ లేవు, ఇక అందులో ఐక్యమైపోవటమే. అది ఇది 4 రకాల మోక్షాలు అక్కడ చెప్పబడ్డాయి. అందుకే మోక్షపురి అంటారు కాశీని. ఆనందవనం, ఇంకోటి ఏమిటి చెప్పావు, అక్కడ కళ్యాణాలు అవన్నీ చేసుకుంటారు చూడు, మహా శ్మశానం, మహాశ్మశానం అంటారు. కానీ మరి పెళ్ళిళ్ళు ఇళ్ళు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా అక్కడ కూడా. మహా శ్మశానంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? పేరైతే కానీ శ్మశానం కాదు, ఈ శ్మశానాలు కాదు, అది అదే అది అర్థం చేసుకోవాలి మనం. అది కాబట్టి అలాంటి మహాత్మ్యం ఆ కాశీలో ఉన్న అవిముక్త క్షేత్రంలో అవిముక్తేశ్వరుణ్ణి సేవించుకుంటే, అక్కడ చెప్పుకున్నాం కదా, అక్కడ మరణించిన వాళ్ళందరూను చీమాదోమతో రామనామ ఉపదేశం చేయటము, వాటితో అక్కడ వాళ్ళు ముక్తి పొందిపోవటము అనేటువంటి చాలా రకాలైనటువంటి విశేషాలు కాశీ క్షేత్రాన్ని గురించి ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే, ఇది శివుడు విడిచిపెట్టాడు అనే దానికి, ఇప్పుడు బ్రహ్మదేవుడికి కొన్ని యుగాలు కలిస్తే ఒక రోజు, ఇప్పుడు మనకి 24 గంటలు ఒక రోజు ఎట్లాగో, ఆయనకి కొన్ని యుగాలు కలిస్తే ఒక రోజు. ఆ ఒక్కరోజు అయిందంటే ప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు పరమశివుడుట ఈ కాశీ క్షేత్రాన్ని, అవిముక్త క్షేత్రాన్ని, మన ఇది ఉంటుంది కదా శూలం, ఆ త్రిశూలం మీద నిలబెట్టి, ఇప్పుడు ప్రళయం నీళ్లు జలమయం అయిపోతుంది కదా, అందులోంచి పైకి ఎత్తి పట్టుకుంటాట ఈ కాశీ క్షేత్రాన్ని, అవిముక్త క్షేత్రాన్ని పట్టుకుని, ఈ ప్రళయం అంతా ఇదైపోయి మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేయంగానే అప్పుడు కింది తీసుకొచ్చి పెడతాడు. అంతటి విశేషం కాశీకి, ఆ విముక్త క్షేత్రానికి. మరి పాట పాడందే టాపిక్ అయితే కంప్లీట్ అవ్వదు. కైలాసపతే మహాదేవ శంభో, కైలాసపతే మహాదేవ శంభో, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ. జై శివశంకర సాయి శంకర ఓం నమః శివాయ, జై శివశంకర సాయి శంకర ఓం నమః శివాయ. హే త్రిపురారి భవభయహారి ఓం నమః శివాయ, హే త్రిపురారి భవభయహారి ఓం నమః శివాయ. హే ప్రళయంకర భవభయశంకర ఓం నమః శివాయ, హే ప్రళయంకర హర హర శంకర ఓం నమః శివాయ. ఓం నమః శివాయ శంకర ఓం నమః శివాయ, ఓం నమః శివాయ సాయి ఓం నమః శివాయ. శివాయ నమో ఓం నమః శివాయ, శివాయ నమో ఓం నమః శివాయ. కైలాసపతే మహాదేవ శంభో, మహాదేవ శంభో. శివుడు కనిపిస్తున్నాడమ్మా కళ్ళ ముందు. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి